వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇక సోషల్ మీడియా యాక్టివిస్టులపై కూటమి ప్రభుత్వం వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంటూరి రవికిరణ్పై ఇప్పటివరకు 16 కేసులు నమోదు చేశారు. ఇప్పుడు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ పులివెందుల పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రస్తుతం ఇంటూరి రవికిరణ్ విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. అన్ని తెలిసినా ఇలాంటి కేసులు నమోదు చేయటం, సో పోలీస్ స్టేషన్స్కు తిప్పే ప్రయత్నాలు అయితే కంటిన్యూగా జరుగుతోంది. దీన్ని హెరాస్మెంట్ అనాలా, ఏమనాలి? అనిల్, ఏం జరుగుతోంది? అప్డేట్స్ ఏంటి? ఇంటూరి రవికిరణ్పై అక్రమ కేసులు ప్రభుత్వం నేటికి బనాయిస్తూనే ఉంది. ఇప్పటి వరకు 16 కేసులు రవికిరణ్పై నమోదు చేశారు పోలీసులు. మొదట గుడివాడలో కేసు నమోదు చేశారు, ఆ తర్వాత గుంటూరు జిల్లాలో అరండల్పేటలో కేసు నమోదు చేశారు, ఆ తర్వాత బాపట్ల, ప్రకాశం, విశాఖలో ఉన్నటువంటి దువ్వాడ పోలీస్ స్టేషన్తో పాటు మహారాణిపేట పోలీస్ స్టేషన్, అలాగే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి సబ్బవరం పోలీస్ స్టేషన్ కావచ్చు, లేకపోతే పార్వతీపురం మన్యం జిల్లాలో ఉన్నటువంటి కురుపం, ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదు చేసి రవికిరణ్ను పదే వందలాది కిలోమీటర్లు ప్రయాణం చేయిస్తూ ఆ స్టేషన్లకు తీసుకెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నామన్న పేరుతో పూర్తిగా వేధించేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది. ఇంటూరి రవికిరణ్ 2 రోజుల క్రితమే గాజువాక కోర్టులో ప్రవేశపెడితే వచ్చే నెల 4వ తేదీ వరకు ఆయనకి రిమాండ్ విధించడం జరిగింది. ఇంటూరి రవికిరణ్ విశాఖ సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్నారు. విషయం తెలిసి కూడా పులివెందుల పోలీసులు 23వ తేదీన వ్యక్తిగతంగా హాజరు కావాలని రవికిరణ్ ఇంటికి వెళ్ళి నోటీసులు అంటించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. పులివెందుల డిఎస్పీ వద్ద వ్యక్తిగతంగా హాజరు కావాలని కూడా ఆ నోటీసులో రాయడం జరిగింది. ఓవరాల్గా చూస్తే కనుక రవికిరణ్తో పాటు సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ వేధించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం కావచ్చు, పోలీసులు కావచ్చు చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉంది. ఒక కేసు నడుస్తూ ఉంటుండగానే మరో కేసు నమోదు చేసి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్న పేరుతో వందలాది కిలోమీటర్లు తీసుకెళ్తున్నారు. కేవలం ఇంటూరి రవికిరణ్ విషయంలోనే కాదు, బోడి వెంకటేష్ యాదవ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఖాజాబాబా, గుంటూరు జిల్లాకు చెందినటువంటి ఖాజాబాబా విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఓవరాల్గా చూస్తే కనుక సోషల్ మీడియా కార్యకర్తలను వేధించేందుకు ప్రభుత్వం పోలీసులను వాడుకుంటుంది. పూర్తి స్థాయిలో పోలీసులకు పైనుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి వారిని ఏ విధంగా వేధించాలి, వారిపై ఏ విధంగా కేసులు కట్టాలనే విషయాన్ని కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు మానిటరింగ్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. పైనుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకే పోలీసులు కూడా వ్యవహరిస్తున్నారు. సమయానికి భోజనం కూడా పెట్టడం లేదు, మందులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. ఇంటూరి ఆరోగ్యంపై తనకు అనుమానాలు ఉన్నాయి, మెరుగైన వైద్యం అందించాలని కూడా ఇంటూరి భార్య విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ కూడా పోలీసుల్లో ఎటువంటి స్పందన రాకపోగా కేసు మీద కేసు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. హరి. ఓకే అనిల్.